తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరేకదేవని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధ యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 42 చదువుకుని 42 యేసునాథుని తోడుకొని వచ్చాను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నువ్వు యోహాను కుమారుడైన సీమోను, నువ్వు కేఫాను పడుతావనే చెప్పాను. కేఫాను మాటకు రాయని అర్థం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం కూడా జీవించిన ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యకరమైన జీవ గ్రంథం వల్ల ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మాకొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొని ఉంచున్నాం. ఆమె ఏమైనా చదువుకున్న వాక్య భాగంలో గమనించినప్పుడు ఇక్కడ యేసు ప్రభు పేతురు పేరు పెడుతున్నా. కేఫాను రాయని అర్థం అని ఆయనే చెప్పారు. రాయి అంటే అతను స్వభావం తగినట్టుగానే ప్రభు పేరు పెట్టారు. అందరు స్వభావాన్ని బాగా అందాన్ని వెళ్ళినవారు, అందరు హృదయాన్ని వెళ్ళినటువంటి వారు. మనుషులు పైరు చూసారు కానీ దేవుడు హృదయాన్ని చూశారు. దేవుడు పేతురు హృదయాన్ని చూశారు. అతను ఉన్నటువంటి ఆ గరుగుతనం ఎందుకంటే రాయి అన్నప్పుడు గరుగానే ఉంటుంది. నువ్వు కేఫా నువ్వు రాయి అంట. అదిగా దొడుకు పేతురు కూడా చూడండి. మీరు మత్తయి సువార్త చూసినట్లయితే 14వ అధ్యాయం 25 కొన్ని అంశాలు చదువుకుందాం. అక్కడ కూడా ఆ పేతురు వచ్చి రాబడి 14:25 నుండి కొన్ని అంశాలు చదువుకుందాం కదా. గమనించండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం రాత్రి 4వ జామున 25 వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రమే నడుచుచు రద్దకు వచ్చారు. ఆయన సముద్రమే నడుచున్న శిష్యులు చూసి తొందరపడి భూతం చెప్పుకుని కేకలు వేశారు. భయవచ్చేత కేకలు వేశారు. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడిన వార్త చెప్పగా. చిన్నది గమనించే ఇక్కడ వాక్యంలో నేలపైన అనుసరిస్తే సముద్రం పైన భూతం కూడా భయపడ్డారు. ఎందుకు భూతం అనుకున్నారు అంటే సముద్రం కొన్ని యాక్సిడెంట్స్ ఉన్నారు. ఓడను ఒకసారి దిక్సూచి సరే పనిచేయకున్నట్టయితే అది డైరెక్షన్ లేకుంటే పర్వతాలు ఢీకొన్నాము, చుట్టుకున్న పడిపోవడము, ఈ బయకాన్ని చాపడిచి అడుగు బాగా అది తగినప్పుడు ఓడ గంతులైపోతుంటుంది, మునిగిపోతుంది. ఇది అవకాశం ప్రమాదాలు ఉన్నాయి. సముద్రం ప్రమాదాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్. అందుకే లూసిఫర్ పడదలై పడిన తర్వాత అతడు రౌద్రంతో మహాకోపంతో ఆవేశంతో భూమిపై దిగొచ్చారు అంటున్నారు. 12 పరలోకమా ఉత్సహించినట్టున్నా భూమి సముద్రం మీకు శ్రమ లేని వాక్యం. భూమి సముద్రం మీకు శ్రమ, పరలోకం సంతోషించాలి అంటున్నారు. సంతోషించండి, పరలోక నివాసాలు సంతోషించండి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాదిస్తానే తన సమయం కొద్దిగా తెలుసుకొని క్రోధం మీద దిగొచ్చాను. క్రోధం కలవనై మీద దిగొచ్చున్నాను. సాతాను సమయం కొద్దిగా ఉందట. వాడు తెలుసుకున్నా ఆ నాటక సమయం ఉందని, నాకు సమయం కొద్దిని. ఈ కొద్ది సమయం అనేకులు చదువుబట్టి అనేకులు కీడుకల మీద అనేకులు ఆశించాలని దేవుడి బిడ్డలో మరి కీడు కల్పించాలని వాడు క్రోధంతో దిగొచ్చాను. క్రోధంతో దిగొచ్చాను. చూసారా, భయంకర రోజులు మనం ఉన్నాం. సాతాను ప్రతిరోజు వారి కార్యం జరిగిస్తున్నాం. ఏసే సమయం కొద్దిగా గుర్తేరు కాదు, వాళ్ళ సమయం తక్కువని గుర్తారు. ఏసే త్వరగా రానని తెలుసుకున్నారు. వాళ్ళ సమయం కొద్దిగా తెలుసుకున్నారు. వాడు ప్రతిరోజు భయంకరంగా వేటాడుతున్న మనుషులు. వాడు వేటగాడని కూడా పేరు. వేటగాడు, దోచుకునేవాడు, అపవాది, రకరకాల పేరు, సాతాను, ఘటసర్పం అనే పేరు. వీడు మరి ఈ విధంగా
ప్రతిరోజు దేవునిపై వేటాడుతున్నా. కీర్తన 93 కూడా వేటగా నూళ్ళోరినన్నా వేటగా నూళ్ళోరినా నేను విడిపించున్నా, వేటగాడు సాతాను ప్రతి దేవునిపై వేటాడుతున్నా. మనకు అదే పని. ఆ కొద్ది సమయం ప్రభు నాకు సమయం నాకడ సమీపమని మన సమయం కొద్దిగా నేను గుర్తించారు. మాకు క్రోధంగా పనులు చేస్తున్నాను. అయితే కొందరు మానుకుంటున్నారట. దినవని చండువని ఎఫెసీ 5:10 రాయబడి దినవని చండువ కనుక సౌలు సద్వినియోగపరచుకొని అంటున్నా. అజ్ఞానులు కాక జ్ఞానులు ఉన్నారంటున్నా. అజ్ఞానులు అయితే సమయాన్ని పాడు చేస్తుంటారు, జ్ఞానులు అయితే సమయాన్ని ఉపయోగించుకుంటారు. అటువంటి జ్ఞానం దగ్గర ఇష్టం ఉండి ఈ జ్ఞానులకి జాబితాలు చేస్తామని సౌలు సద్వినియోగపరచుకోవాలి. కాబట్టి ప్రేమ ఈ విధంగా సాతాను కొద్దిగా గ్రహించుకున్నాను. వాడు క్రోధకరం అనేది దిగి వచ్చిన అప్పుడు మనం ఏం చేయాలి? మరి ఎక్కువ కూడుకో కొంత కూడు మానకొంచున్నా ఎప్పుడైనా చెప్తున్నాను. మనం అలా చేయక ప్రతిరోజు ఆరాధన కూడుకొని దేవుడు మహిమ వచ్చి నాకు సిద్ధపడాలి. అందువలనే అది రాత్రి 4వ జాము రాయబడింది. రాత్రి 4వ జాము అనేది చాలా శ్రేష్టమైన సమయం. యేసయ్య సముద్రం వచ్చి రాత్రి 4వ జాము. 4వ జాము ఉన్నప్పుడు ఓ రోజు 4 జాములు ఉన్నాయి. మొదటి జాము 6 నుండి 9 వరకు, రెండవ జాము 9 నుండి 12 వరకు రాత్రి, మూడవ జాము 12 నుంచి 3 వరకు, 4వ జాము 3 నుంచి 6 వరకు. 6 లోపల ఆ జాము ముగించమంది. 6 గంటల తెల్లవారిపోతుంది. ఈ 4 జాము, ఈ 4 జాములు ఆయన నడిచి 4వ జాము. 4వ జాము అంటే 3 నుంచి 6 ఎప్పుడు నడిచి ఉంటారు సముద్రం పైన. ఆ సమయం మనకు మంచి సమయం చాలాసార్లు చెప్తుంటాను. మన సంఘాలు అదే చెప్తుంటారు. 4వ జాము ప్రార్థన సమయం మంచి సమయం అని చెప్పారు. ఇలా ప్రభు సముద్రం నడిచింది 4వ జాము. లోకము సముద్రం. ఈ సముద్రంలో మన పైన అలలు పొరుచున్నారు. ఏ అలలు? వ్యాధి అని అలలు, శ్రమ అని అలలు, అప్పులని అలలు. వీటన్ని నేను త్రొక్కుచు నడుచు ప్రభు నా పైన కొంచెం అలని తక్కువై, ఈ అప్పులు తక్కువై, ఈ వ్యాధి తక్కువై అని ప్రార్థించేటైతే ఆయన బాగా సంతోషిస్తారు. వాటిని తొలగివేసి నేను పైకి లేపుతాను. అవును పేరు. కాబట్టి ఇది గొప్ప సత్యమైన మాట. అందులో 4వ జాము మనం ప్రార్థన సమీక్షిస్తుంది. యూదులకు మొదటి జాము. మొదటి జాముని ప్రార్థించాలి. విలాప 3 పద్ధతులు చెప్తున్నా. విలాపవాక్యం 2 పద్ధతులు. మొదటి జామున లేచి పశువుల ప్రార్థన చేయమంటున్నా. నీ హృదయం కుమ్మరించము అన్నాడు విలాపవాక్యం. దేవుడు సరైనది పశువుల ప్రాణం కొరకే నీ హృదయం కుమ్మరించము. మొదటి జాము లేచి ప్రార్థించము అంటున్నా. విలాపవాక్యం 2 పద్ధతులు. అది పేరు అన్నారా? ఈ సత్యాన్ని గుర్తెరుగు. రాత్రి 4వ జాము ప్రభు సముద్రం నడిచాడు. సముద్రం మీద నడిచింటుగా రాత్రి 4వ జామున మనం లేచి ప్రార్థన చేస్తే తన మంచి అనుకూల సమయం 3 నుంచి 4 వరకు ప్రపంచం అందరు నిర్దేశిస్తున్నారు. ప్రపంచం అంతా బాగానే ఉంటుంది. 3 నుంచి 4, 4 నుంచి 5 అయినా పర్లేదు. 5 నుండి కొంత డిస్టర్బ్ అవుతుంది. మనకు కొంత ఆట కలుగుతుంటా. అల్లలు, కోళ్ళు అరవడం, కుక్కలు అరవడం, శబ్దాలు వస్తుంటాయి. కాబట్టి మనకు 3 నుంచి 4, 4 నుండి 5 మంచి ప్రార్థన సమయం. 4వ జాము ఆ సమయంలో ప్రభు సముద్రం నడిచారు. ఆయన వాక్యధారం మనం తెలుసుకుంటున్నాం. ఆయన సముద్రం నడుచుతారా? ఆయన ఏ క్రియ చేసి గొప్ప అర్థమవుతుంది. ఆయన ఏ కార్యం చేసి గొప్ప అర్థమవుతుంది. అర్థాలు మన ఆత్మతని అడిగి తెలుసా? సత్యాన్ని చేయకూడదు. చాలామంది కల్పన కథలకైతే గంటలు కొద్ది వింటుంటారు. సత్యాన్ని చెప్పేవారు దురత్యాన్ని కలవాలంటున్నా. తిమోతి 2:4-3 దురత్యం కలవాలి. కల్పనా కథలు తెలుస్తున్నా. సత్యాన్ని చెప్పేవారట. జరా సత్యమైన మర్మమైన మాట చెప్తుంటే దానికి ఏవో చెవిని పెట్టరు. కల్పనా కథ గట్టగంట ఉంటుంటా. చాలా జాగ్రత్తగా గమనించాను. ప్రియుడు అన్నారా? ఇది రాత్రి 4వ జాము అనేది మంచి ప్రార్థనా సమయం.
ఆ సమయం ఉపయోగించగలను. అందుకే పేతురు అప్పుడు అన్నాం 20 వచనంలో, పేతురు ప్రభువా నీవైతే మేము భూతమనుకున్నాం నాయన, మేము భూతమనుకు భయపడ్డాం, నీవైతే అంటున్నా ప్రభుతో నీళ్ళ మీద నడిచి ఎదుకొచ్చులకు నాకు సెలవుమని అతుంటాను. ఆ రమ్మనగానే పేతురు దూర తిరిగి వేసినందుకు వెళ్ళలేదు, నీళ్ళ మీద నడిచాను. దాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభా నన్ను రక్షించమని కేకలు వేశారు. వెంటనే వేసి చేయి చాపి అతను పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతుంది అని అతనితో చెప్పారు కదా. అల్పవిశ్వాసం ఎందుకు సందేహపడుతుంది? సందేహం అంతా దారి తీసింది. కొంత సందేహం ఉన్నప్పుడు మనలో ప్రభుగారు మనం ఏం పొందలేదు. అయితే ప్రభు కృపాల దేవుడు కాబట్టి పేతురుని క్షమించి మన చేపట్టుకు బయట లేపారు. ఇది అలా దుడుకు పేతురు అదే చెప్పావు. ఓటు వారు రాయలాంటి వారు, అందుకే నీ పేరు షేఫాను అన్నాను. షేఫానుగా రాయి అభ్యానం మనం అలాగే సార్. మరి ప్రభు విశ్వాసం ఉంచి ఆ మాటను నమ్మకించి ఆ నడిచాన్ని నడిచి ఆయన దీవెన పొంది ఆ నిత్యంత వాడు ఆ శ్వాసం మీద ఆత్మతాన్ని సహాయం చేసేంత వచ్చిన ఆమె ప్లాన్ చేస్తుంది. ప్రభు దయమేడ కృపాలను ఆశ్చర్యం రాస్తోత్రం ఆయన ద్వారా మాతృని అద్భుత ఆశ్చర్యతగా మీ సత్యాన్ని వివరించేస్తోత్రం విన్న ప్రత్యేకతను ఆశించారు. ప్రతి కుటుంబం తీర్చి వద్దొచ్చాం. ఏసు బ్రోదరు పెడుకుంటున్నాము తండ్రి. ఆమె ప్రభుని సుప్రేసకు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేయండి మనందరికి మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైనవి దాకా. ఆమె